ముందుగా ఇంత ఓపిక్గా ఇంత సేపు ఉన్నారంటే ఒక సమోసా మీద చాలా మెచ్చుకోవాలి. సో అందుకని ఎందుకు అంటే ఈ సమోసాలు 1000 కాదు 1,00,000 తిన్నా మన స్వేచ్ఛకు సమానం కాదు అది. అందువల్ల ఇక్కడ ఇప్పుడు నేను ఇంతకుముందు పృథ్వీతో కూడా అన్నాను, ఇక్కడ చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. బహుశా అన్ని విషయాలతో అందరూ ఏకీభవించారు. కానీ నాగరిక ప్రజాస్వామిక సమాజానికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఏ అభిప్రాయాలు ఉన్న వాళ్ళైనా ఒక వేదిక మీద ఉండి మాట్లాడగలగాలి. అది నాగరిక సమాజానికి ఉండాల్సిన లక్షణం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే కన్సర్న్ ఏంటంటే స్వేచ్ఛను హరించకూడదు. ఇక్కడ మాత్రం డిఫరెన్స్ ఏం లేదు కదా ఎవరికి. భావ ప్రజ్ఞా స్వేచ్ఛను హరించకూడదు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1)(a)లో కల్పించిన భావ ప్రజ్ఞా స్వేచ్ఛను హరించకూడదు. హరిస్తే ఏం చేస్తారు? కేసులు పెడతారు. నేను అన్నాను అరెస్ట్ చేస్తారని భయమా సార్ అన్న. భయం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ పోతాను పోలే కదా అన్న. ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయలేదు, వేయను కూడా. ఎందుకని నవ్వుతూ అన్నా, నా జీవితంలో చాలా అనుభవాలు వచ్చాయి అసెంబ్లీతో సహా. ఒక జైలు అనుభవం రాలే, అది కూడా పోయేస్తే నా ఆత్మకథ పూర్తయితే ఇంకో చాప్టర్ అని చెప్పాను. సో అందువల్ల అరెస్ట్లకు భయపడే వాళ్ళమైతే ఇక్కడ దాకా రాకనే పోయేవాళ్ళం. నేను 30 ఏళ్ల వయసులో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీ ది ఇండిపెండెంట్కు ఒక ఆర్టికల్ రాశారు. అప్పుడు ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పైన గ్లాడ్ టు సీ హిమ్ గో అని రాశారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వైస్ ఛాన్సలర్ ఫోన్ వస్తే నన్ను పిలిపించాడు. ఏం నాగేశ్వర్ పెళ్ళై 4 ఏళ్ళు అయింది, కొడుకు పుట్టి 1 year కూడా కాలే, ఇప్పుడు మన ఉద్యోగం తీసేస్తే ఏమవుతుంది అన్నాడు. నన్ను తీసేయమన్నాడు సార్ మీ సీఎంను. ఒక 30 ఏళ్ళు అక్కడ ఇక్కడ ట్యూషన్ చెప్పుకొని బతుకుతా, 30 ఏళ్ళ తర్వాత కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ డబ్బులన్నీ తెచ్చుకుంటే జూబ్లీహిల్స్ ఇల్లు కట్టుకుంటా అని చెప్పాను. ఎందుకంటే నాకు అదొకటే మార్గం కనబడుతున్నా సార్, లేకపోతే లేదని చెప్పిన. అంటే అందువల్ల 30 ఏళ్ళ వయసులోనే భయపడలే, 62 ఏళ్ళ వయసులో భయపడతామా? సో అందువల్ల అది భయపడే ప్రసక్తే లేదు. అరెస్ట్ ఇంతవరకైతే మీకు ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలామంది బహుశా టీవీలు మిస్లీడ్ చేసిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో కూడా ఉన్నట్టున్నారు. నా దగ్గరికి అరెస్ట్ చేసడానికి ఎవరైతే రాలే ఇప్పటి వరకు, రారని నేను చెప్పను, ఇప్పటి వరకు రాలేదు. హైదరాబాద్కు వచ్చారేమో తెలియదు, మా ఇంటికి రాలే. అయితే అక్కడ తెలంగాణ పోలీస్ ప్రొటెక్షన్కి వస్తే వాళ్ళ ఫోటోలు వేసి మనం మీడియాలో ఆంధ్ర పోలీస్ వచ్చిందని రాశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మన టోలీచెక్ సిఐ. సో అలా కూడా వచ్చాయి వార్తలు. ఆ వార్తలు కూడా ఇట్లాంటి పత్రికల్లోనే వచ్చాయి. పోనీ వీళ్ళు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే, ఒకటి రాజ్యం ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టింది. ఏంటా కేసులు? కుల చిచ్చు పెట్టానట. నేను నా మాటలో ఎక్కడ కులమన్న పదమే లేదు, కుల చిచ్చు పెట్టాను. పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా చెప్పాడు కులం. అసలు నేను ఎక్కడ కులం తీసానో నాకు ఇప్పటికి అర్థం కాలే. ఇప్పుడు ఒక అంశం వచ్చినప్పుడు అనేక మంది భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారు ఆ అంశాన్ని వరకు సమర్థిస్తుంటారు. అది ఏ కులం వాళ్ళైనా కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, ఏ రాజకీయ భావాలు ఉన్న వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు దీన్ని మైక్ అనాలి. దీన్ని మైక్ అని ఒక కులం వాళ్ళకి చెప్తే మైకు, ఇంకో కులం వాళ్ళు చెప్తే కాదు స్టిక్ అంటారా? ఒక పార్టీ వాడికి చెప్తా మైకు, ఇంకో పార్టీ వాడికి చెప్తే బాటిల్ అంటారా? ఎవరైనా మైక్ అనాలి. సో దానికి కుమ్ముక్కైనట్టు కాదని. తర్వాత ప్రాంతం అని కూడా తీశాడు పవన్ కళ్యాణ్. ప్రాంతం అని తీస్తే ఎవరు తీశారు ప్రాంతం? నిజంగా ఇక్కడ వచ్చిన ఇన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళు తీయలే. తెలంగాణ సంఘాలు మొదలు ప్రాంతం అనే ప్రస్తావనే తీయలే. ఆ ప్రస్తావన తీసింది కూడా ఆ 2 పార్టీల వాళ్ళే. నువ్వు తెలంగాణ వాడివి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎట్లా మాట్లాడుతావు? అయ్యమ్మ నేను అమెరికా వాడిని, అక్కడ ఓటర్నా, ఆడ మాట్లాడుతున్నా కదా. ఇరాన్ పైన మాట్లాడుతున్నా, ఇరాన్ ఓటర్నా? ఇది ఎక్కడ సిద్ధాంతం అయ్యా? మీరైతే ఇక్కడ ఇల్లు కలిగి ఉంటారు, ఆస్తులు కలిగి ఉంటారు, మేము మాట్లాడకూడదంటే ఎట్లా? తెలంగాణలో ఉన్న పుట్టినవాడు కనుక తెలంగాణ వాడు కనుక మాట్లాడద్దంటే ఎట్లా? అంటే కులం తీసింది మీరు, ప్రాంతం తీసింది మీరు, మళ్ళీ మమ్మల్ని కులము ప్రాంతం తీశారంటున్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇక అది కులం చిచ్చు పెట్టారని కేసు పెట్టారు. అక్కడ కులం ప్రస్తావన కూడా చేయలేదు నేను. ఇంకో కేసు ఏంటిది? ఈవెన్ నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు 3 ఏళ్ళు. ఏంటదా అంటే అల్లర్లు సృష్టించేదానికి పనిచేశారట. నేను ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అయింది. ఎక్కడ అల్లర్లు అయింది? 2 దోమలు కూడా ఎవరు చంపలే, 4 ఈగలు కూడా చంపలే. అల్లర్లు ఎక్కడే? పోనీ 2 కుక్కలు కొట్లాడుకున్నాయా? అరే ఏమో ఏంది ఇది? మీకు అల్లర్లు సృష్టించారు. అదే కాదు, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశారట ఒక కేసు.
జోకేంద్ర వాళ్ళు పెట్టిన కేసులు మనం నవ్వొస్తాయి. మీరు ఎంతమంది చూశారో తెలియదు నాకు ఎఫ్ఐఆర్లు. ఆ సెక్షన్ నేను చూస్తే ఆ లాలోనే ఉంది, దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ వర్డ్స్ అన్నాడు. మరి నేను వర్డ్స్ కాకపోతే ఏం మాట్లాడినా బాంబులు వేసినా. ఇంకో దగ్గర దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద స్టేట్మెంట్స్ అన్నారు. నేను మాట్లాడేది వర్డ్ స్టేట్మెంటే కదా. అంటే అప్లికేబుల్ కాదని చట్టంలో ఉన్న కేసు పెట్టారు. ఇక చూడండి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే చాలా మంది మిత్రులు మాట్లాడారు, నేను మాట్లాడిన అంశం అసలు ఇష్యూనే కాదు, అది ఇష్యూనే కాదు. నన్ను కులం అన్నారు. ఇప్పుడు ఇంతకుముందు విమలక్క గారు చెప్పారు, నేను ఏ కులంలో పుట్టాలనే హక్కు నాకుంటే, అది అవకాశం నాకుంటే అది నేను డిసైడ్ చేసుకుంటాను. ఎక్కడో చూడ పుట్టిన తర్వాత ఎక్కడున్నాం అనేది పాయింట్ కదా. చిన్నప్పటి నుంచి అణగారిన కులాల కొరకే పనిచేసాను తప్ప అణగారిన జాతుల కొరకు వర్గాల కొరకే మాట్లాడాను. ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ అణచివేతుడు అక్కడ మాట్లాడాం. ఇక్కడ కాదు, ఏ వెనుజులాలో నా కులం ఉందా, నా ప్రాంతం ఉందా, వెనుజులాలో అణచివేత గురించి, క్యూబాలో అణచివేత గురించి మాట్లాడాం, కొలంబియాలో మాట్లాడాం. అక్కడ ఎవరి కులాలు ఉన్నాయి, ఎవరు ఏమున్నాయో మాకు. సో ఎక్కడ అణచివేతుంటే అక్కడ మాట్లాడతాం. సో అందువల్ల ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పారు మన మిత్రుడు రఘు చెప్పాడు, అసలు విషయం ఈ ఇష్యూనే కాదు. ఇష్యూ ఏంటి, ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చాడు. ఆ ఇచ్చినట్టే ఇచ్చి ఆదాయం వచ్చే కిరండాల్ కోరాపూట్ లైన్ తీసేసి ఇచ్చారు. ఆ లైన్ను ఊరిస్తాకు పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాజకీయ పార్టీ అడగదు. నా పైన గంట సేపు డిబేట్ పెట్టే టీవీ ఛానల్ కూడా అడగవు. విచిత్రం ఏంటంటే, అయ్యా మరి ఈ రైల్వే జోన్ ఇచ్చారు, ఆదాయాన్ని ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి ఒరిస్సాలో కలిపారు, ఇది అన్యాయం కదా అని ఒక్కరు అడగలే. నాగేశ్వర్ పైన 1 hour డిబేట్ పెట్టిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అవసరమైన ఈ ఒక్క టాపిక్ మీద ఎందుకు డిబేట్ పెట్టరు? ఆన్సర్ లేదు. ఇక మీకు మచిలీపట్నం పామర్రు ప్రాంతంలో మీకు విలువైనటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాల్ని ఓఎన్జీసీ కనుగొంటే అత్యంత చరిత్ర జరిగిన దుర్మార్గ చరిత్ర గల వేదాంతకి ఇచ్చేశారు. తూత్కుడిలో ప్రజల్ని చంపినటువంటి వేదాంతకి ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రధాన పార్టీలు రెండూ అడగలే. ఇక్కడ నా మీద డిబేట్ పెట్టిన టీవీ వాళ్ళు అడగలే. విచిత్రం ఏంటంటే, కానీ నేను అడిగాను, అది కోపం ఏంటంటే ఇలాంటి ఉదాహరణ 100 చెప్పగలుగుతాను. అందువల్ల పబ్లిక్ గా క్వశ్చన్ చేయకూడదు. అందువల్ల ఒక్కసారి బెదిరిస్తే దాన్ని డాక్ట్రైన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే బెదిరిస్తే వీడు నోరు విప్పడని. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా అడుగుతాం, పని కట్టుకొని అడుగుతాం. అదే నేను అన్నది. అదే అని యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అన్నాడు. మళ్ళీ దాన్ని పట్టుకొని యుద్ధం చేస్తావట అంటాడు. అయ్యా నేను ఏమన్నా అందులో క్లియర్గా నా ప్రజా సమస్యల పైన అన్నా. అంటే ఇప్పుడు ఇంకా దానిపైన కేసు పెట్టలేదు. బహుశా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లు యాడ్ చేస్తారో తెలియదు. కానీ ఒక్కడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మా మాట. చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కును వదులుకోము. నీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం, సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి, ఆడికి వస్తా, కావాలంటే అరెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఉద్యమంలో స్లోగన్ ఉండే